హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హమాస్ ఈ భయంకరమైన ట్రిక్తో 1500 మంది ఐడిఎఫ్ సైనికులను హతమార్చింది. ఐడిఎఫ్తో ఘర్షణ సమయంలో హమాస్ ట్యాంక్ వ్యతిరేక క్షిపణులు మరియు దాచిన పేలుడు పదార్థాల వంటి వ్యూహాలను ఉపయోగించింది. వారు ఐడిఎఫ్ సైనికులు మరియు వాహనాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించారని నివేదించబడింది. ఇది ఇజ్రాయెల్ వైద్య వ్యవస్థపై మానసిక గాయం మరియు ఒత్తిడికి దారితీసింది. హమాస్ ఖచ్చితమైన రష్యన్ నిర్మిత కార్నెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ATGMsని ఉపయోగించింది. ఈ క్షిపణులను అనేక కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించవచ్చు మరియు గుర్తించడం సవాలుగా ఉంది. ATGMలు మకావా ట్యాంక్ వంటి ఐడిఎఫ్ యొక్క సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్షిపణుల వల్ల సంభవించే పేలుళ్లు అత్యంత విధ్వంసకర. ట్యాంకులు దెబ్బతింటున్నాయి. గాజాలోని ఇరుకైన వీధులు, ఎత్తైన భవనాలను హమాస్ ఉపయోగించుకుంది. ఆకస్మిక దాడులకు అనువైన పరిస్థితులను సృష్టించింది. ఐడిఎఫ్ సైనికులు హమాస్ యోధులను గుర్తించడానికి చాలా కష్టపడ్డారు. స్థలాలలో భయాందోళనలకు మరియు మానసిక క్షోభకు దారితీస్తోంది. ఈ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించడంలో వైరుధ్యంలోని అసమానత హమాస్కు అనుకూలంగా ఉందని సూచిస్తోంది. హమాస్ తక్షణమే అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను ఉపయోగించింది. ఈ పరికరాలను వ్యూహాత్మకంగా రోడ్లు మరియు భారీ వాహనాలు ఉపయోగించే మార్గాల దగ్గర ఉంచారు. ఐఈడీలు ఇజ్రాయెల్ దళాలు మరియు వాహనాలకు నష్టం కలిగించాయి. వివరించిన వ్యూహాలు ఐడిఎఫ్ ట్యాంకులను నాశనం చేశాయి మరియు సైనికులపై మానసిక ప్రభావాన్ని చూపాయి. ఐడిఎఫ్ సైనికులు అనుభవించిన గాయం హమాస్ యోధులను గుర్తించే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేసి ఇజ్రాయెల్ సైన్యానికి సవాళ్లను సృష్టించిందని టెక్స్ట్ పేర్కొంది. ఐడిఎఫ్ సైనికులు తగిలిన గాయాల కారణంగా ఇజ్రాయెల్ వైద్య సదుపాయాలపై ఒత్తిడి పెరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.